ప్రియమైన సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములు చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము ఒకసారి గమనిస్తే ఆది కాండము, నిర్గమాకాండము, లేవీ కాండము. ఇప్పుడు లేవీ కాండములో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదివాం. ఆది కాండములో సృష్టి ప్రారంభము, ప్రతిదానికి ప్రారంభము ఆది కాండంలోనే. ఆది కాండములోనే తన యొక్క ప్రజలను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నటువంటి ప్రజలైనటువంటి వారు విమోచించబడాలి. విమోచించబడినటువంటి ఎలాగ విమోచించబడ్డారో నిర్గమాకాండములో పరిశుద్ధాత్ముడు తేటగా పొందుపరిచాడు. ఏర్పరచబడినటువంటి బిడ్డలు, విమోచించబడినటువంటి వారు ఇప్పుడు ఏం చేయాలంటే ఆరాధించాలి. గొర్రెపిల్ల యొక్క రక్తము చేత కడగబడినటువంటి బిడ్డలైనటువంటి వారు ఇప్పుడు ప్రభు పాదసన్నిధికి చేరి వచ్చి ఆరాధించాలి. ఎలాగూ ఆరాధించాలో ఈ లేవీ కాండంలో తేటగా తెలియపరిచాడు. అదే లేవీ కాండం. యాజకులను ఏర్పరచుకున్నాడు. యాజకుల ద్వారా తన ప్రజలైనటువంటి వారు ప్రభు పాద సన్నిధికి ఏ రీతిగా చేరాలో దానినే తెలియపరిచే గ్రంథమే, ఆ పుస్తకమే లేవీ కాండం. ఈ లేవీ కాండాన్ని మనం ఒకసారి గమనించకముందు మన స్థితిని ఒకసారి మనం గమనిస్తే, అనాది కాలంలోనే జగత్పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నటువంటి బిడ్డలమైనటువంటి మనలను కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మన వద్దకు పంపించి మనపక్షముగా యేసుక్రీస్తు ప్రభువారు క్రయధరముగా ఆ శిలువ మరణం పొందాడు. నీవు నేను విమోచించబడ్డాం. విమోచించబడినటువంటి బిడ్డలమైనటువంటి నీవు నేను కూడా ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చి ఆరాధించాలి. అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా ప్రభుని ఆరాధించారు, ఆ సందర్భాన్ని ఈ లేవీ కాండంలో తెలియపరిచాడు. ఈ దినములలో రక్షించబడి బిడ్డలమైనటువంటి మనము కూడా ఏ రీతిగా ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చి ఆరాధించాలి. ఈ లేవీ కాండము మొదటి అధ్యాయాన్ని కానీ మనం గమనిస్తే, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ లేవీ కాండం యొక్క 27 అధ్యాయాలు కలిగినటువంటిది. దీనిలో ఒక్క నెలలో జరిగినటువంటి సందర్భాన్ని మాత్రమే రాశాడు పరిశుద్ధాత్ముడు. వారు అరణ్యయాత్రలో ఉన్నారు. ప్రత్యక్ష గుడారాన్ని నిలిపిన దగ్గర తర్వాత సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో కానీ మనం గమనిస్తే ఖచ్చితంగా నెల దినాలు ఈ లేవీ కాండములు జరిగిన సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ లేవీ కాండములో అర్పణలు అర్పించే విధానాన్ని రాశాడు. అర్పణలు 5 విధాలుగా దేవుని సన్నిధికి మానవుడు చేరాలంటే, దేవుడు తన యొక్క అర్పణను అంగీకరించాలంటే ముందుగా అర్పణ తెచ్చువాడు అంగీకరించబడాలి. అంగీకరించబడిన తర్వాత తాను తెచ్చినటువంటి అర్పణ కూడా, అర్పించినటువంటి అర్పణను కూడా దేవుడు అంగీకరిస్తాడు. అయితే యాజకుల ద్వారా జరిగిస్తున్నటువంటి ఈ అర్పణల గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ పోతే 5 రకాలైనటువంటి అర్పణలను మనం చూడగలుగుతాము లేవీ కాండంలో. అవి సువాసనకరమైనటువంటి అర్పణలు ఉన్నాయి, సువాసన లేనటువంటి అర్పణలు ఉన్నాయి. సువాసన కలిగినటువంటి అర్పణలు 3 ఉన్నాయి. అవి ఏవంటే మనం గమనించగలిగితే, అవి 1 దహన బలి, సమాధాన బలి. ఈ రీతిగా మనం చూస్తూ ఉంటే ఇలాగ మనము గమనించగలిగితే అర్పణలు మనము నైవేద్య బలి, దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి. ఈ 3 కూడా సువాసనకరమైనటువంటి అర్పణలు. సువాసన లేనటువంటి అర్పణలు కూడా ఉన్నాయండి. అవేంటంటే పాప పరిహారార్థ బలి, రెండవది అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 అర్పణల గురించి ఈ లేవీ కాండములో రాయబడి ఉన్నాయి. అయితే మొదటి అర్పణ దహన బలి. ఈ దహన బలి
దుర్వాసనను పోగొట్టేది. దేన్ని పోగొట్టేది? దుర్వాసనను పోగొట్టేది అన్నమాట. అది దేవునికి ఇంపైన సువాసనగా కనిపిస్తూ ఉన్నది. ఆది కాండములో ధర్మశాస్త్రమును మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు ఇవ్వబడక మునుపు అర్పించినటువంటి అర్పణలన్నీ దహన బలులే. అవి సువాసనకరమైనటువంటివి. ఒకసారి నోవహు తన రక్షణ ఓడలో నుండి బయటికి వచ్చిన తరువాత తాను అంతకుముందు చూసినటువంటి లోకాన్ని మరలా చూడాల. క్రొత్త లోకాన్ని, క్రొత్త భూమిని, అంతా సమస్తము క్రొత్తదై ఉన్నది చూశాడు. అయితే అప్పుడు నోవహు ఓడలో నుండి వచ్చిన తర్వాత పవిత్రమైనటువంటి జంతువులను, పవిత్రమైనటువంటి పక్షులను తీసుకొని బలిపీఠము కట్టి బలిపీఠం పైన వాటిని దహించినప్పుడు ఆ సువాసన ఆకాశమందు ఆశీనుడైనటువంటి దేవుని యొక్క వద్దకు చేరి ఉండగా అది ఇంపైనటువంటి సువాసన కలిగినట్టుగా మనం లేఖన భాగాల్లో చూస్తాం. ఆది కాండం 28వ అధ్యాయంలో. అలాగే ఇది కూడా సువాసనకరమైనటువంటి దహన బలి. ఇది ఇజ్రాయెల్ ప్రజలకు ఏర్పాటు చేయబడినటువంటి నిబంధన. ఇజ్రాయెల్ ప్రజలకు ఈ రీతిగా దేవుని సన్నిధికి చేరాలంటే వారు నిత్యము అనునిత్యము కూడా వారు ప్రభు పాద సన్నిధికి వెళ్ళాలంటే ఈ దహన బలి వారికి అవసరమై ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఈ దహన బలి అది పవిత్రమైనటువంటిది. దీనిలో మనం చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే ఇందులో జంతువులు ఉన్నాయి. మేక, గొర్రె, పావురము, తరువాత ఇంకొకటి ఉంటుంది చూడండి, ఏంటంటే అది గువ్వ. ఈ 5 కూడా అర్పించబడుతున్నారు వారు నానా విధాలుగా. అయితే ప్రభువునందు ప్రియమైన, నేనైతే వాక్య భాగాలు రెఫరెన్స్ చేయించట్లేదు, కానీ సమయం కొద్దిగా ఉంది కనుక చెప్పుకుంటూ పోతూ ఉన్నాను అన్నమాట. ఇక్కడ లేవి కాండంలో మనం చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించగలిగితే అపవిత్రమైనది ఏది కూడా దేవుని సన్నిధికి తీసుకురాకూడదు. అది నిర్దోషమైనది, పవిత్రమైనది తీసుకొని రావాలి. ఆది కాండము, లేవి కాండము 1:13 చదువమ్మా. 13వ వచనం చదువు. అది దహన బలి అనగా అది దహన బలి అనగా యెహోవాకు అది ఇంపైన సువాసన కలిగినటువంటి బలి. అది దేవుడు అంగీకరించే బలిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ బలులన్నీ కూడా, ఈ 5 బలులు, సువాసన కలిగినటువంటి బలులు, సువాసన లేనటువంటి బలులు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్నాయి. ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దుర్వాసన కొట్టుచున్నటువంటి మనల్ని కూడా ఏం చేశాడు ఆయన? దుర్వాసన కొట్టుచున్నటువంటి వారిని, ఇజ్రాయెల్ ప్రజలను సుగంధ పరిమళ వాసనగా చేటు కొరకై దహన బలి అర్పించడం ద్వారా అది ఇంపైనటువంటి సువాసనగా ఆగ్రహించాడు దేవుడు. నీవు నేను కూడా దుర్వాసన కొట్టుచున్నటువంటి నన్ను కూడా ఏం చేశాడు? క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా నుండకు మన కొరకు తన్ను తాను అర్పించుకొనెను. సుగంధ పరిమళ వాసనగా నుండుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానుగా అర్పించుకున్నట్లుగా అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి తెలియపరుస్తూ వచ్చాడు. వారు పరిశుద్ధులైనటువంటి వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చెరసాల జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి అపోస్తుడైనటువంటి పౌలు ఏం చెబుతున్నాడు? క్రీస్తు మిమ్మల్ని చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుందన్నమాట. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఇందులో మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దుర్వాసన కొట్టుచున్నటువంటి మనలను
క్రీస్తు ప్రభువు ఏం చేశాడు? సుగంధ పరిమళ వాసనగా చేశాడు. దుర్వాసన కొట్టుచున్నటువంటి మనకి ప్రేమ లేదు. రుచి చూచి ఎరిగితిమి, ఇప్పుడే పాట పాడాం. ఆ ప్రేమ అనే రుచిని మనకు తెలియదు. అది కొలత లేనిది, అంతము లేనిది, ఆది అయి ఉన్నటువంటి ఆ ప్రేమను క్రీస్తు ఏం చేశాడంటే దుర్వాసన కొట్టుచున్నటువంటి మనలను సుగంధ పరిమళ వాసనగా చేశాడు. ఎలా చేశాడు? తన్ను తానుగా అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. ఎక్కడ అర్పించుకున్నాడు? సిలువకు అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న ద్వారా సిలువలో చేసినటువంటి అమూల్యమైనటువంటి అట్టి పుణ్యకార్యము ద్వారా, ఆ బలియాగము ద్వారా, దహన బలి రూపకముగా జంతువునైనను పశువునైనను మేకనైనను గొర్రెనైనను పావురమునైనను దేనినైనను తీసుకుని వెళ్ళాలి. అది దహించబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ కల్వరిలో నీ కొరకై నా కొరకై దహించబడ్డాడు. దహించబడుట వలన నీవు నేను సుగంధ పరిమళ వాసనగా చేయబడ్డాం. దానిలో ప్రేమ ఉన్నది. ఆ చేయబడుట వలన ఆ ప్రేమ యొక్క విలువను తెలుసుకున్నాం. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ రుచి చూచి ఎరిగా. అందును బట్టి దేవునిని మనము స్తుతించి ఆరాధించబద్ధులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? అపవిత్రమైనది ఏది తీసుకురాకూడదని చెప్తున్నాడు. ఏదైనా అపవిత్రమైనది తీసుకొని వచ్చి బలి అర్పిస్తే దేవుడు దానిని తీసుకొచ్చిన వానిని అంగీకరించడు. తీసుకురాబడినటువంటి ఏ పశువైనను అది అంగీకరించబడదు. అది దుర్వాసనగానే ఉంటుందండి. అయితే అది పవిత్రమైనటువంటిది, నిర్దోషమైనటువంటి మగదానిని తీసుకొని రమ్మని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? లేవికాండము 3వ వచనం, 1వ అధ్యాయము 3వ వచనం చదువమ్మా. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైనడా నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలను. అది పవిత్రమైనదై ఉండాలి, నిర్దోషమైనటువంటిదై ఉండాలి. ఎక్కడికి తీసుకురావాలి? ప్రత్యక్షపు గుడారము దగ్గరకు తీసుకొని రావాలి. ఆ ప్రత్యక్షపు గుడారము యేసుక్రీస్తు ప్రభు తండ్రికి అయినటువంటి దేవునికి సాదృశ్యంగా ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ జీవులను ప్రత్యక్షపు గుడారం వద్దకు తీసుకొని వచ్చిన తర్వాత అవన్నీ పవిత్రమైనవి. అవన్నీ తీసుకురాబడుతున్నటువంటి ప్రతిదీ కూడా పరీక్షించాలి. దానిలో వ్యాధి ఉన్నదా, దానిలో కుంటిదా, అది గుడ్డిదా, లేకపోతే ఏదైనా లోపము కలిగి ఉన్నదా అని యాజకుడు పరీక్షించిన తరువాత మాత్రమే దానిని బలికి తీసుకొని రావాలి. అలాగే ఆ పవిత్రమైనటువంటిది, ఆ నిర్దోషమైనటువంటి ఆ గొర్రె కానీ జంతువు కానీ ఏదైనాను ఇజ్రాయేలు పక్షముగా బలి అర్పించబడింది. నీ పక్షముగా నా పక్షముగా అర్పించబడినటువంటి వాడు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. దానికి ఆ గొర్రెకు లేకుంటే ఆ జంతువుకు అది పవిత్రమైనదని ముద్ర వేయబడాలి. అది పరిశుద్ధమైనదని తెలియపరచబడాలి ముందుగానే. అయితే యేసుక్రీస్తు ప్రభువు కూడా, నీవు నేను కూడా ఆయన పరిశుద్ధుడు. నీ కొరకై నా కొరకై అర్పించబడినటువంటి, దహించబడినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ ప్రభు పరిశుద్ధుడు. అయితే ఈయన పరిశుద్ధుడు అని చాలామంది బైబిల్లో సాక్ష్యం ఇచ్చారండి. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే లూకాసు వార్త 1వ అధ్యాయం 35 వచనం అనుకుంటా, ఆ 35 వచనంలో గాబ్రియలు దూత కన్య అయినటువంటి మరియమ్మ వద్దకు వచ్చి ఏమని చెప్తుంది చూడండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయం 35 వచనం. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు ఆయన పరిశుద్ధుడు. ఎవరైనా
మరియమ్మ గర్భము నుండి రాబోచున్నటువంటి వాడు పరిశుద్ధుడని పుట్టక మునిపే గాబ్రియేలు దూత ద్వారా సాక్ష్యం పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై అపరిశుద్ధులమైనటువంటి నీవు నేను శుభ్రత లేనటువంటి వారము దుర్వాసన కొట్టుచున్నటువంటి నీ కొరకై నా కొరకై ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకములో జన్మించాడు, పరిశుద్ధుడుగా జీవించాడు. అందును బట్టి దేవునిని నీవు నేను ఆరాధించబద్దులమైన ఎందరో సాక్ష్యం. అలాగే మనం గమనించగలిగితే మార్కు సువార్తలో గారి గమనించే దెయ్యాలు కూడా సాక్ష్యాన్ని ఇస్తున్నాయండి. దెయ్యాలు కూడా కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరములోకి వెళ్ళి పరిచర్య జరిగిస్తూ ఉంటుండగా, వాక్యము బోధిస్తూ ఉంటుండగా అపవిత్రాత్మ పట్టినటువంటి ఒకడును చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అతనిలో నుండి అపవిత్రమాత్రం వెళ్ళిపోమని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు దెయ్యాలు పలికే మాట ఏందో తెలుసా? నీవు ఎవడివో మాకు తెలియదు, నీవు పరిశుద్ధుడైనటువంటి దేవుడవు. దెయ్యాలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. గమనిస్తున్నాయి. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం గమనించగలిగితే మనం దాన్ని గమనిస్తాం. చూడండి. నజరేయుడు వగు యేసు, నాతో నీకేమి, నన్ను నశింప చేయుటకు వచ్చితివా? నీవెవడివో, నీవు దేవుని పరిశుద్ధుడవు, నన్ను నశింప చేయుటకు వచ్చితివా? దుర్వాసన కొట్టుచున్నటువంటి మనలను సుగంధ పరిమళ వాసనగా చేయుట కొరకై తన్ను తానుగా అర్పించుకున్నాడని చదివాను, చూసావు. అలా అర్పించడం కొరకు ద్వారా అపవాదిని ఏం చేశాడు? నశింప చేశాడు. నశింప చేసినటువంటి వాడెవరు? పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని దెయ్యాలు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఉదయకాల సమయంలో నీవు నేను ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునిని ఆరాధించుట కొరకై చేరి వచ్చినటువంటి నీవు నేను కూడా దెయ్యాలు కూడా పరిశుద్ధుడని సాక్ష్యం ఇచ్చాయి. అలాగే ఇంకొకసారి మనం తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనిస్తున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచూ ఉన్నాను. ఆయన ప్రియుడైనటువంటి కుమారుడు. తండ్రి యొక్క సాక్ష్యము. ఆకాశమందాసీనుడైనటువంటి దేవాతి దేవుడు, తండ్రి సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు అంటున్నాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి కుమారుడు చూసి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పి తండ్రి యొక్క సాక్ష్యాన్ని మనము మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలుగుతాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. తన గురించి సాక్ష్యం ఇచ్చుకున్నాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? చూశారా? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దూత యొక్క సాక్ష్యం, దెయ్యం యొక్క సాక్ష్యం, తండ్రి యొక్క సాక్ష్యం, అలాగే తన యొక్క సొంత సాక్ష్యం, అలాంటి మంచి సాక్ష్యం కలిగినటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ దేవాతి దేవునిని నీవు నేను కలిగి ఉండి దేవునిని ఆరాధించుటకు చేరి వచ్చినటువంటి మనము ఎంత ధన్యులమండి! ఎంత ధన్యత ఇచ్చాడు ఆ ప్రభు నీకు నాకు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు దుర్వాసన కొట్టుచున్నటువంటి నిన్ను నన్ను కూడా సుగంధ పరిమళ వాసనగా. అంత మాత్రమే కాదండి, శత్రువులు కూడా సాక్ష్యం ఇచ్చారు ప్రభువుని గురించి. శత్రువులు కూడా సాక్ష్యం ఇచ్చారు. శత్రువులు ఎవరండి? చూడండి, గమనించండి. పిలాతు భార్య, పిలాతు ఎదుట నిర్దోష నిష్కల్మషుడు పరిశుద్ధుడైనటువంటి ఆ ప్రభు అన్యాయమైనటువంటి తీర్పు పొందుట కొరకై రోమా పాలకుడైనటువంటి ఆ పిలాతు ఎదుట మౌనముగా నిలబడి ఉన్నప్పుడు తన యొక్క ప్రియ భార్య అతని గురించి కలకని అని అంటాడు. ఏమని చెప్తుంది చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనము, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఏముంటుంది చూడండి అమ్మా అక్కడ. ఆయనను గురించి ఆ కలలో మిక్కిలి బాధపడితే నీతిమంతుడు అనే పిలాతు భార్య సాక్ష్యం. పిలాతు భార్య అని చెప్తుంది సాక్ష్యం అంటున్నాయి. నీ ముందు నిలబడి ఉన్నాడు, చూసావు, నీవు తీర్పు ఇవ్వబోతున్నావు. నీ ముందు ఉన్నటువంటి ఆ మనుష్యుడు ఆయన పరిశుద్ధుడయ్యా, ఆయన నీతిమంతుడయ్యా, ఆయనకు జోలికి పోవచ్చు, ఆయన జోలికి నీవు పోవద్దయ్యా అని వర్తమానం పంపినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం.
ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువుతోనే నడిచాడు, యేసుక్రీస్తు ప్రభువుతోనే ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క చేస్తున్నటువంటి క్రియలు చూస్తూనే ఉన్నాడు. కానీ యూదా ఇస్కరియోతు మాత్రం చనిపోయిన తర్వాత, చనిపోకముందు అతను కూడా నిరపరాధి యొక్క రక్తమును నేను అప్పగించి తిని ఏమంటున్నాడు? నిరపరాధి యొక్క రక్తమును నేను అప్పగించి తిని. చూడండి, మత్తయి సువార్త 27:4 చదవండి అమ్మా. మత్తయి సువార్త 27:4 పాపము చేసి తిని. నిరపరాధి అంటే పుట్టోట్లు కింద ఉంటుంది చూడండి, ఏమంది? నీతిమంతుని యొక్క, నిరపరాధి యొక్క రక్తము. పరిశుద్ధుడు, ప్రియకుమారుడు, నీతివంతుడు, నిరపరాధి అయినటువంటి ఆ ప్రభువు నీ కొరకై నా కొరకై చేసినటువంటి ఆ గొప్ప కార్యము ద్వారా నీవు నేను ఆ పరిశుద్ధుడిని ఎంతగా దేవునిని స్తుతించాలి ఉదయకాల సమయంలో. పరిశుద్ధుడు వగు తండ్రి, ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చెరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ కుమారుడు నా కొరకై పంపావు. అయా, దుర్వాసన పట్టుచున్నటువంటి నన్ను సుగంధ పరిమళ వాసనగా చేయటు కొరకై తన్ను తానుగా అర్పించుకున్నాడయ్యా. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సాక్ష్యం ఇస్తున్నారయ్యా, ఆయన పరిశుద్ధుడు అని. అవును నాయన, నీవు పరిశుద్ధుడివేనయ్యా. అపరిశుద్ధుడిగా ఉన్నటువంటి నన్ను, అపరిశుద్ధతలో పాపములో ఉన్నటువంటి నన్ను పవిత్రుడిగా చేసినటువంటి దేవా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు అని ప్రభువుని మనము ఆరాధించే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదండి, ఆయన పరిశుద్ధుడు అని తనతో పాటు పయనించినటువంటి వారు, తన శిష్యులుగా చేయబడినటువంటి వారు కూడా మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నారు ప్రభువుని గురించి. ఎలా ఇస్తున్నారు? పేతురు చెప్తున్నాడు, పేతురు అంటున్నాడు, ఆయన నోట ఏ కపటము లేనటువంటి వాడు, ఏ దోషము లేనటువంటి వాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21-22 చదవండి, కొద్దిగా తొందరగా చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అడుగు జాడలయందు నడుచుకున్నట్లు ఏమిచ్చిపోయాడంట? ఒక మాదిరి నుంచిపోయాడు. ఏ మాదిరి అది? అడుగు జాడలలో నడిచే మాదిరి. ఆయన నడుస్తున్నటువంటి మార్గము, ఒక మార్గాన్ని ఇచ్చాడు. ఆయన తండ్రి యొక్క మార్గములో గుండా తండ్రి ద్వారా నడిపింపబడినటువంటి కుమారుడు. ఆ కుమారుడు అయినటువంటి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పినటువంటి అట్టి మార్గంలో నడుస్తున్నటువంటి, నడవాలని చెప్పి ఒక మాదిరి ఇచ్చినటువంటి ప్రభు ఏమైతున్నాం తర్వాత ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు ఎవరి కొరకై? పేతురు భక్తులు రాస్తూ ఉన్నాడు, భక్త కొడుకు అక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘాలకు తెలియపరుస్తూ ఉన్నాడు అన్నమాట. ఆయన ఒక మార్గాన్ని చూపించాడయ్యా. ఆయన నోట ఏ కపటము లేనటువంటిది. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి వాడయ్యా, అది వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉంటుండగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు నీకు నాకు. ఆయన మార్గం వాక్యమైనటువంటి ప్రభు వాక్య క్రమంలోకి తీసుకొని వచ్చాడు. వాక్యము ద్వారా నడిపించబడుచున్నటువంటి ఆ మార్గంలో ఉన్నటువంటి నీవు నేను కూడా దేవునిని ఎంతగా స్తుతించాలి, ఎంతగా ఆరాధించాలి. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే అందరూ సాక్ష్యం చెప్పారు. అందరూ కూడా సాక్ష్యం చెప్పారు. ఏమని సాక్ష్యం చెప్పారు? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నిర్దోషి, ఏ కపటము లేనటువంటి వాడు. అలాంటి ప్రభు నీ కొరకై నా కొరకై ఏం చేశాడు? ఆ సిలువలో చేసినటువంటి ఆ పుణ్యకార్యము, ఆ సిలువ కార్యము, ఆ మరణ పునరుద్ధానం, ఆ రక్త ప్రోక్షను జ్ఞాపకము చేసుకొని ప్రభువుని, ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభువుని ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ సాక్ష్యము చెప్పేవారిగా నీవు నేను కలిగి ఉంటాను. నీవు నేను శత్రువులు కూడా సాక్ష్యం చెప్పారు. పిలాతు చెప్పాడు సాక్ష్యం, ఆయన నీతివంతుడు అని పిలాతు కూడా సాక్ష్యం చెప్పాడు.
పిలాతు భార్య యూదా ఇస్కరియోతు అప్పగించబడ్డాడు ప్రభువుని. ఆ నిరాపరాధి యొక్క రక్తాన్ని నేను అప్పగించాను. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నీవు నేను ఎంతగా స్తుతించాలి. ఆ పరిశుద్ధమైనది నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల ఇజ్రాయేల్ ప్రజల కొరకై, వారి కొరకై ప్రత్యక్ష గుడారం వద్దకు తీసుకొని రాబడినప్పుడు, దాని తలపై చేతి ఉంచినప్పుడు అది ప్రభు దానిని అంగీకరించాడు. అంగీకరించుటకు గుర్తు ఏంటో తెలుసా? అది సుగంధ పరిమళ వాసనగా ఆయన ఆగ్రాణించుటే. నీవు నేను ఆరాధిస్తూ ఉంటే, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క నామములో ఆరాధిస్తూ ఉంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేయాలా? నా యొక్క స్తుతి ఆరాధనపై ఆసీనుడు అయ్యుండి ఆగ్రాణించాలి. అందుకనే యెషయా గ్రంథములు గమనించామనుకో, యెషయా గ్రంథము 6వ అధ్యాయములు, యెషయా అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడు, అపవిత్రమైనటువంటి ప్రజల మధ్య జీవిస్తున్నటువంటి వాడు ఒక్కసారి ఆకాశము తెరవబడుటయు, ఆకాశములో శరాపులు శరూపులు దేవదూతలు సమూహము అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువుని ఎవరిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని బిగ్గరగా ప్రతి గానములతోనూ ప్రభువుని పరిశుద్ధుడని స్తుతిస్తూ ఉన్నప్పుడు గడప గుమ్మములు ఏమయ్యాయి? కప్పించాయి. ఆ దృశ్యాన్ని చూశాడు. ఎవరు చూశారు? ప్రవక్త అయినటువంటి యెషయా చూసి, ఆ దృశ్యాన్ని చూసి, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడిని కదా, నీ నామమును నేను ఉచ్చరించడానికి యోగ్యత లేనటువంటి వాడినయ్యా అని ప్రలాపిస్తూ ఉన్నప్పుడు ప్రభు దేవదూత నిప్పు తీసుకొని వచ్చి కారుతో తీసుకొని తన అపవిత్రమైనటువంటి పెదవులపై పెట్టినప్పుడు ఆయన ఏమయ్యాడు? పవిత్రుడు. అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడినయ్యా, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడినయ్యా, నీవు పరిశుద్ధుడవు నాయనా, నీ నామమును ఉచ్చరించడానికి కూడా అర్హత లేనటువంటి నాకు ఇంటి గొప్ప ఆధిక్యతనిచ్చావు. ఆ దహన బలిపీఠం పైన అగ్ని మండుచూ ఉంటుండగా ఆ పశువు ఏ రీతిగా దహించబడిందో ఆ రీతిగానే ఆ కల్వరిలో ఆ మిట్ట మధ్యాహ్న సమయంలో 2 కొయ్యల మధ్య వేలాడబడుచు ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరిలో దహించబడిపోయాడు. నీ కొరకై నా కొరకై దహించబడ్డాడు. ఆ దహించబడుట వలన నీవు నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుటకు, పరిశుద్ధములుగా సంఘ సహవాసంలో చేర్చబడుటకు ఇచ్చిన కృపంతటిని బట్టి నీవు నేను దేవునిని స్తుతించాలి. ప్రభునందు కారుతో ఎప్పుడైతే పెదవులు ముట్టబడ్డాడో పవిత్రుడైపోయాడు. అయిపోయిన తర్వాత ఎమ్మటే తనకు అప్పగించబడినటువంటి పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు యెషయా భక్తుడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఇంతకంటే కూడా సృష్టి కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. సృష్టి కూడా ఆ మిట్ట మధ్యాహ్న సమయంలో 3 గంటల సమయంలో కల్వరిలో వేలాడబడుచూ ఉంటుండగా లామా లామా సబక్తా అని ఒక్కసారి ప్రాణములు విడిచిన తర్వాత లోకమంతయు చీకటి కమ్మింది. సమాధులు తెరవబడ్డాయి. భూమి కంపించింది. సృష్టి కూడా ఏ దేవుడైతే సృష్టిని చేశాడో ఆ సృష్టి కూడా పరిశుద్ధులైనటువంటి దేవుడు సర్వమానవాడి కొరకై, నీ కొరకై నా కొరకై కల్వరిలో ప్రాణాలు పెట్టినప్పుడు సృష్టి కూడా ఆయన పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇచ్చాడు. సమాధులలో ఉన్నటువంటి వారందరూ లేవబడ్డారు. భూమి వంకి వణిగిపోయింది. భూమి కంపించింది. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవునిని నీవు నేను ఎంతగా ఆరాధించి స్తుతించాలి. ప్రభునందు నీవు నేను ఆరాధించే ఆయన ఎవరండి? ఆయన పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిర్దోషమైనది ప్రత్యక్ష గుడారం వద్దకు తేబడాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, రెండోదిగా చూస్తే 3వ వచనం చదువమ్మా. లేవికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దహనబలి దేవుని సమీపించుట కొరకు చదువమ్మా.
ఉమ్, ఉమ్, అంగీకరించబడినట్లు ద్వారముల వద్దకు దానిని ప్రత్యక్షపు గుడారం ప్రభువుకు పోలికగా ఉందని మనం చెప్పుకున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ద్వారమున వద్దకు తీసుకొని రావలెను. అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభు వారు 12వ శరీరధారి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు. ఎవరంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఒకసారి చదవగలిగితే చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, మార్గము సత్యము జీవమై నేనేనని చెప్పుచూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అలాగుననే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని సన్నిధికి చేరగలుగుతున్నాం. ద్వారములో గుండా, ఆయన మార్గంలో గుండా వెళ్తే ఎవరి దగ్గరికి చేరగలుగుతాం? మనము తండ్రి వద్దకు. ఆయన మార్గమై ఉన్నాడు. ప్రభునందు అయ్యో ప్రభువా, నీవు పరిశుద్ధుడవు నాయన, నువ్వే మార్గము, నీవే సత్యము, నీవే జీవమై ఉన్నావు. నీ మార్గంలో గుండా నన్ను పయనింప చేయుటకు ప్రభువా, నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నా కొరకై ఆ కల్వరికి అప్పగించావు. దహించబడ్డాడు ప్రభువు. ఆ దహించబడుట ద్వారా ప్రభువా మాకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా అని చెప్పి దేవునిని మనము స్తుతించే వారముగా ఉండాలి. సమీపముగా తీసుకొచ్చాడు. ఎక్కడికి సమీపముగా తీసుకొచ్చాడు? ప్రత్యక్షపు గుడారము వద్దకు తీసుకొచ్చాడు. నిన్ను నన్ను ఏం చేశాడు? దూరస్థులమైనటువంటి మనలను ఎక్కడికి తీసుకొచ్చాడు? తండ్రికి వద్దకు తీసుకొని వచ్చాడు. తండ్రి వద్దకు దూరస్థులమైనటువంటి మనలను సమీపస్తులుగా చేశాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందుని బట్టి మనము దేవునిని స్తుతించి ఆరాధించబద్ధులమై ఉన్నాం. 3వ చూద్దాం, గమనించండి. 4వ వచనం చదువమ్మా. లేవీకాండము 3 అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అతని పక్షముగా అంగీకరించబడును. బలి పశువు తెచ్చిన వ్యక్తి ఆ పశువు మీద చేతులు ఉంచాలి. ఏ బలి పశువునైతే తీసుకొని వస్తున్నాడో ఆ బలి పశువు మీద ఏం చేస్తున్నాడు? చేతులు ఉంచమని. బలి పశువు తెచ్చిన వ్యక్తి తన దోషములకు పోవాలంటే ఏం చేయాలా? బలి పశువు పైన చేతులు పెట్టాలి. దోష శిక్ష పోవాలంటే ఏం చేయాలా? బలి పశువును ప్రత్యక్ష గుడారం వద్దకు తీసుకొని రావాలా. తీసుకొని వచ్చిన తర్వాత తీసుకురాబడిన వ్యక్తి ఏం చేయాలా? బలి పశువు పైన చేతులు ఉంచాలా. చేతులు ఉంచడం ద్వారా అతని దోష శిక్ష పోతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చూడండి, ఆది కాండంలోనే ఏమంటాడు? కయ్యూను అనుకుంటా ఉంటుంది, ఏమంటాడు? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నా శిక్ష కూడా అంతే. నీ శిక్ష నా శిక్ష కూడా భరించలేనటువంటి గొప్పదైనటువంటి దోష శిక్ష. అలాంటి దోష శిక్ష పోవాలంటే ఏం చేయాలా? చూడండి, ఆది కాండము 53వ అధ్యాయం 6వ వచనం చదువమ్మా. మనందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతుమి. చదువమ్మా. ఆది యెషయా గ్రంథము 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతివాడును మనకు ఇష్టమైనటువంటి త్రోవను తొలగెను. 5వ వచనం కూడా చదువమ్మా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. 6వ వచనం. యెహోవా మనందరి దోషమును బట్టి అతని మీద మోపెను. ఆ గొర్రె పైన అతని దోషమంతయు ఏ రీతిగా మోపాడంటే మనందరి యొక్క దోషం ఏం చేశాడు?
యేసుక్రీస్తు ప్రభు పైన నీ నా దోష శిక్ష భరించలేనిది, ఎవరు దోష శిక్ష నుండి విడుదల కలిగించలేనటువంటిది. అలాంటి దోష శిక్ష, ఇజ్రాయేలీ యొక్క దోష శిక్ష పోవాలంటే ఆ పవిత్రమైనటువంటి ఆ పశువు లేక మేక, గొర్రె ఏదైనాను ప్రత్యక్ష గుడారం ద్వారం వద్దకు తీసుకొని వచ్చిన తర్వాత ఆ పవిత్రమైనటువంటి ఆ పశువుపై చేతులు పెట్టిన తర్వాత అతనిపై ఉన్నటువంటి దోష శిక్ష తొలగిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. యెషయా గ్రంథంలోనే యెషయా భక్తుడు చెబుతున్నటువంటి, యెషయా భక్తుని ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగాన్ని బట్టి ఏముంది? మన దోష శిక్ష అతనిపై ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ నా దోష శిక్షను ఎక్కడి వరకు తీసుకొని వెళ్ళాడు? కల్వరి వరకు నువ్వు తీసుకుని వెళ్ళాడు. ఆ కల్వరిలో నీ నా దోష శిక్షను భరించి ఆ కల్వరిలో యెరూషలేము వీధులలో కూడా మోసుకొని పోయాడు. ఆ కల్వరిలో 2 కొయ్యల మధ్య వేలాడబడి నీ నా దోష శిక్షను భరించాడు. భరించట వలన నీ నా దోష శిక్షను విడుదల కలిగింది కనుక నీవు నేను ప్రభువుని ఎంతగా స్తుతించాలి. ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభువా, నీవు నా దోష శిక్షను భరించి నా కొరకై కల్వరి వరకు నువ్వు తీసుకొని వెళ్ళి నా దోష శిక్ష, నాపై ఉన్నటువంటి శిక్ష నా నుండి తొలగించినటువంటి దేవా, నేను స్తుతిస్తున్నానయ్యా. ప్రభువుని మనము స్తుతించేవారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. 1 పేతురు పత్రిక, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మ్రోసుకొనెను పోయెను. అపోస్తులైనటువంటి పేతురు భక్తకోటి తెలియపరుస్తూ ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదివాం. మన దోష శిక్ష భరించలేనిది తన మ్రానుపై మోసుకొని వెళ్ళుట ద్వారా ఆ దోష శిక్ష నుండి నీకు నాకేం కలిగింది? విడుదల కలిగింది, విముక్తి కలిగింది. అందుని బట్టి ప్రభువుని నీవు నేను స్తుతించే వారముగా ఉండాలి. లేవీకాండము 1వ అధ్యాయం 4వ వచనం మరొకసారి చదువమ్మా. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు ఎవరి పక్షముగా? అతని పక్షముగా అంగీకరించబడింది. ఎవరి పక్షముగా? తీసుకురాబడిన దోష శిక్ష భరిస్తున్నాడు చూశారు, అతని పక్షముగా ఆ బలి అంగీకరించబడినట్లుగా చూస్తూ ఉన్నాము. దోష శిక్ష పోయింది. ఆ పవిత్రమైన నిర్దోషమైనటువంటి ఆ గొర్రెపిల్లపై చేతులు ఉంచడం ద్వారా ప్రాయశ్చిత్తము, అతనికి పక్షముగా అది ప్రాయశ్చిత్తము చేయబడింది. ఎవరి పక్షముగా? తీసుకురాబడినటువంటి ఆ దహన బలి కొరకై తీసుకురాబడినటువంటి వ్యక్తి యొక్క ఆ దోష శిక్ష ప్రాయశ్చిత్తముగా ఆ గొర్రెపిల్ల భరించింది. ఆ గొర్రెపిల్ల ఏమైందంటే దహించబడిపోయింది, అది కాల్చబడింది. కాల్చబడితే ఏమైంది? దుర్వాసన ఏమైపోయింది? దుర్వాసన పోయి ఏమైంది? సుగంధ పరిమళ వాసనగా చేయబడింది. ప్రాయశ్చిత్తము కొరకై ఏమైంది? అది అతని పక్షముగా ఆ బలి అంగీకరించబడింది. నీ కొరకై నా కొరకై ప్రాయశ్చిత్తముగా చేయబడుట కొరకై ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ పక్షముగా నా పక్షముగా ఆ మ్రానును మోసుకొని ఆ కల్వరి వరకు తీసుకొని వెళ్ళుట ద్వారా నీపై నా పైన ఆ దోష శిక్ష పోవుటకు తండ్రి దానిని అంగీకరించాడు. తండ్రి ఏం చేశాడు? మన పక్షముగా అది అంగీకరించబడినటువంటి ఆ బలియాగము, ఆ మరణ పునరుద్ధారములు అంగీకరించబడుట ద్వారా నీకు నాకు దోష శిక్ష మాత్రమే కాదు, కానీ నీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అరికాలు వదులుకొని నడిరెత్తి వరకు స్వస్థత ఏ కొంచెమైనను లేక దుర్వాసన కొట్టుచున్నటువంటి మనలను
యేసు క్రీస్తు ప్రభువారు మన పక్షముగా ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ఆ పుణ్యకార్యము జరిగించడం ద్వారా నీవు నేను విమోచించబడ్డాను, నీవు నేను పవిత్రపరచబడ్డాను, నీవు నేను పరిశుద్ధమైన సంఘ సహవాసములకి చేర్చబడ్డాం. ప్రభువుని ఆరాధించే గొప్ప భాగ్యము నీకు నాకు కలిగింది. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునిని నీవు నేను ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువమ్మా. తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఎవరిని పంపాడు? తన కుమారుని పంపాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి అయినటువంటి కుమారుని పంపాడు. ప్రాయశ్చిత్తమై ఉండుట కొరకై కుమారుడైనటువంటి తన పక్షముగా, ఇజ్రాయేలీల యొక్క పక్షముగా ఆ పవిత్రమైనటువంటి జంతువు ఏ రీతిగా దహించబడిందో ఆ రీతిగానే పవిత్రుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి ప్రభు తండ్రి చేత పంపబడి ఆయన మనపక్షముగా ఏమైనాడు? ప్రాయశ్చిత్తార్థమైనటువంటి కార్యము జరిగించాడు. అందును బట్టి మనము దేవునిని స్తుతించేవారముగా ఉండాలి. కొలసై పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువమ్మా. చదువు. బ్రేకులతో సిలువకు కొట్టి దానిపై ఉన్నటువంటి చిరాతను తీసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడంట? పాప శాపరుడ పత్రం. మనము ఆదిపితుడైనటువంటి ఆదాము ద్వారా మనము ఏమయ్యామంటే బందీలమై ఉన్నాం, అమ్మివేయబడినటువంటి వారము. సైతానుకు మనము అమ్మివేయబడినటువంటి వారము. అమ్మివేయబడినటువంటి మనకు విడుదల కలిగించాలంటే ఆ పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడైనటువంటి కుమారుడు నీ పక్షముగా నా పక్షముగా ప్రాయశ్చిత్తము చేయటం వలన శాప పాపం అనే రుణపత్రాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడికి సంధించాడు? ఆ సిలువలో సంధించాడు. బ్రేకులతో దానిని కొట్టివేశాడు. దానిపై ఉన్నటువంటి చేరాతలను తుడిసివేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రామిసరీ నోటు బాకీ తీసుకుంటున్నామంటే ప్రామిసరీ నోటు రాస్తాం. దాన్ని ప్రామిసరీ రుణం చెల్లించాలా. తిరిగి చెల్లించిన తర్వాతే ప్రామిసరీ నోట్ ఏమైంది? చించివేయబడింది, కొట్టివేయబడింది. దానికి విలువ లేదు. మనం అమ్మివేయబడినటువంటి వారము. మనం కొనినటువంటి వాడెవడు? అపవాది. అమ్మినటువంటి వ్యక్తి ఎవరు? ఆదిపిత్రుడైనటువంటి ఆదాము. అలాంటి మనలను, అపవాది చేతిలో బందీలుగా ఉన్నటువంటి మనలను అపవాది యొక్క తంత్రముల నుండి, అపవాది చేత బంధించబడినటువంటి మనము, అపవాది యొక్క భయంకరమైన ఊబిలో ఇరుక్కున్నటువంటి మనలను పైకి లేవనెత్తుట కొరకై, విడుదల కలిగించడం కొరకై ఆ శాప పాపమనే రుణపత్రాన్ని బ్రేకులతో సంధించి వాటిపై ఉన్నటువంటి చేరాతలో తీసివేయటం. నీవు నేను ఏమయ్యాము? ప్రభువుకు మనల్ని ఏం చేశాడు? ఆయనతో కూడా మనలను జీవింపచేశాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి మనలను ఆ శాప పాపమనే రుణపత్రంపై ఉన్నటువంటి చేరాతలను తుడిసివేయటం ద్వారా నీకు నాకు జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవాధిపతి అయినటువంటి ప్రభు, పరిశుద్ధుడైనటువంటి ప్రభు నీకు నాకు జీవాన్ని ఇచ్చాడు. అందును బట్టి మనము ప్రభువుని ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, గమనించండి. లేవి కాండము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. ప్రత్యక్ష గుడారం యొక్క బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించవలెను. దారబలిలో రక్తమంతయు బలిపీఠము చుట్టూ ప్రోక్షించాలని చెప్పుచూ ఉన్నాడు. అక్కడ
ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అర్పణ దేవుడు అంగీకరించబడుటకు ఇది సూచన అయి ఉన్నది. అంగీకరించబడాలా, ఆ బలి అంగీకరించబడాలా. అంగీకరించబడాలంటే రక్తము చిందించబడాలి, రక్తము బలిపీఠము చుట్టూను ప్రోక్షించబడాలి. ఎప్పుడైతే రక్తము ప్రోక్షించబడుచున్నదో అప్పుడు ఆ బలిని దేవుడు అంగీకరించినట్లుగా సూచన అయ్యున్నది. నీవు నేను కూడా అంగీకరించబడాలంటే దుర్వాసన కొట్టుచున్నటువంటి మనము, నీతిహీనులమైనటువంటి మనము, జీవోత్సవములే చచ్చి ఉన్నటువంటి మనము, పాపమనే వ్యాధిలో చచ్చి ఉన్నటువంటి నీవు నేను కూడా జీవము కలిగి ఉండాలంటే, దుర్వాసన పోవాలంటే, పవిత్రులుగా ఉండాలంటే, పరిశుద్ధులుగా ఉండాలంటే ప్రభువు ఆ కల్వరిలో రక్తాన్ని చిందించాలి. ప్రభువు ఆ కల్వరిలో రక్తాన్ని ప్రోక్షించాలి. ఎప్పుడైతే ప్రభువు ఆ కల్వరిలో రక్తాన్ని దారాలలో చిందించాడో, ఆ రక్తము ప్రోక్షించడం వలన, ఆ రక్తము చిందించడం వలన నీ నా పాపము, మనందరి యొక్క పాపము అది కొట్టివేయబడింది, తుడిసివేయబడింది. మనం ఏమయ్యాము? పవిత్రమైనటువంటి వారముగా అయ్యాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకనే రక్తము ప్రాణమునకు ఏంది? రక్తము ప్రాణమునకు దేహమునకు. చూడు 17వ అధ్యాయము చదువు ఒకసారి. 17వ అధ్యాయము 11వ వచనం. లేవీకాండము 17వ అధ్యాయము 11వ వచనం. దేహమునకు ప్రాణము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చేతని. బలిపీఠము మీద పోయిటకై దానిని ఇచ్చాడు తండ్రి అయినటువంటి దేవుడు, ఆ పరిశుద్ధుడైనటువంటి కుమారుడు, ఆ పవిత్రమైన నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల పోయిట కొరకై, బలిపీఠము చుట్టూ పోయిట కొరకై, అది పాప పరిహారార్థముగా ఎలాగూ బలి అర్పించబడిందో పశువు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగే ఆ కల్వరిలో బలి అర్పించడం ద్వారా, రక్తము ప్రోక్షించడం ద్వారా, రక్తము ప్రాణమునకు దేహమునకు ప్రాణం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? అందుకని అంటాడు మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అంటాడు, గమనించండి. అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే అప్పగించుకొనెను. ఏం చేశాడంట? విమోచన క్రయధనముగా ఏం చెల్లించాడు? తన్ను తాను అప్పగించుకున్నాడు, అమూల్యమైనటువంటి రక్తాన్ని చెల్లించాడు. అందును బట్టి నీవు నేను కూడా ఏమయ్యాము? జీవము కలిగినటువంటి వారముగా అయ్యాము, సుగంధ పరిమళ వాసనలుగా చేయగలిగాం, పరిశుద్ధ సహవాసములో చేర్చబడ్డాం, పరిశుద్ధులుగా జీవించుటకు మార్గాన్ని చూపించినటువంటి ఆ ప్రభువుని ఎంతైనా నీవు నేను స్తుతించబద్దులమై ఉన్నాం. లేవీకాండము 1వ అధ్యాయము 10వ వచనం చదువమ్మా. అమ్మా చాలు నిర్దోషమైనటువంటి మగదాన్ని తీసుకురావాలి. ఎద్దు అయిపోయిందిలే, 2 నిమిషాలు. ఎద్దు, పశువు అన్నాడు, పశువులో ఎద్దు, లేకపోతే గొర్రె, మేక, పావురము, తర్వాత మూడవది పావురం, తర్వాత ఇంకోటి చెప్పాడు గువ్వ. ఈ 5 కూడా అవి పవిత్రమైన ఉండాలి. ఆ ఎద్దును గురించి మనం ఒకసారి గమనిస్తే, ఎద్దు విశ్వాసం కలదు. కామాందుని చూడండి, ఇక్కడ గమనించండి ఒకసారి. అది ఎద్దు దానబలి అర్పించబడినటువంటి దానిలో పెద్దది అది. అయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చదువు. ఎద్దు తన కామాందుని ఎరుగును, ఎద్దు తన కామాందుని. ప్రభునందు ప్రియమైన ఎద్దుకు సాదృశ్యమైనటువంటి ప్రభువారిని గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే అది ఎలాంటిది? తొడ్డి చదువు ఒకసారి దాన్ని. ఎద్దు తన యజమానుని ఎరుగును, నమ్మకముగా పనిచేయును. యేసుక్రీస్తు ప్రభువారు
తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞను నమ్మకముగా ఆ కార్యము జరిగించటం ద్వారా నీకు నాకు రక్షణ కలిగింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 14వ వచనం చదువమ్మా. యెషయా గ్రంథము 42:14 చదువమ్మా. ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మకమైన సేవకుడు అని ఉంటుంది చూడమ్మా, అక్కడేనా? యెషయా గ్రంథంలో నేను అనుకుంటా 42వ వచనం 42వ అధ్యాయంలోనే ఉంటుంది ఆ వాక్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మకమైనటువంటి సేవకుడు, ఆయన నమ్మకమైనటువంటి సేవకుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. తండ్రికి నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఎద్దు తన యజమానునికి నమ్మకముగా ఏ రీతిగా పనిచేస్తూ ఉన్నదో, తండ్రి అయినటువంటి దేవాతి దేవునికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకమైనటువంటి సేవకుడుగా తను అప్పగించబడినటువంటి పనిని నమ్మకముగాను యథార్థముగాను చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు కార్యము జరిగించడం ద్వారా నీవు నేను రక్షించబడ్డాం. అందును బట్టి దేవుని నీవు స్తుతించబద్దులమై అన్నాం. కీర్తన 144:14 చదువమ్మా. కీర్తన 144. మా ఎడ్లు గొప్ప అన్నా చదువు అన్నా. మా ఎద్దు గొప్ప బరువులు మోయగలవి అని కీర్తనకారుడు అంటున్నాడు. ఎద్దు బరువులు మోయగలిగే శక్తి కలిగినటువంటిది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీవు నేను మోయలేని భారము పాప భారాన్ని మోస్తూ వెళ్ళిపోయాడు. ఎద్దుకు సాదృశ్యంగా ఉన్నటువంటి, పశువుకు సాదృశ్యంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ భారము నా భారము మోయలేని భారం అయి ఉంటుండగా అట్టి భారమును యేసుక్రీస్తు ప్రభువారు పాప భారాన్ని ఆయన మోసుకొని కలువరి వరకు తీసుకొని వెళ్ళాడు. అందును బట్టి దేవునిని మనము స్తుతించబద్దులమై ఉన్నాం. యెషయా గ్రంథము 53:6 వచనం చదువమ్మా. అయిపోవచ్చింది. మనమందరము గొర్రెల వలె తప్పిపోతుమి, ప్రతివాడును తొలగను. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపారు. ఎవరు మోపారు? యజమానుడు తన ఎద్దు పైన ఎలాగూ భారాన్ని మోసాడో, బరువును మోపాడో, అలాగే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రియకుమారుడు, ప్రియమైనటువంటి కుమారుడు, పరిశుద్ధుడైనటువంటి కుమారుడు, నిర్దోషమైనటువంటి కుమారుడు నీ నా పాప భారాన్ని ఆ కుమారునిపై మోపాడు. మనందరము గొర్రెల వలె త్రోవ త్రప్పి భయంకరంగా తిరుగుతూ ఉంటూ మోయలేని భారముతో ఉన్నటువంటి నీ నా భారము పాప భారాన్ని ప్రభువైన తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుపై మోపాడు. ఆ కల్వరి వరకు తీసుకొని వెళ్ళినట్లుగా మనం గమనిస్తాం. అందును బట్టి ప్రభువును స్తుతించాలి. సామెత 14:4 ఎద్దు విస్తారముగా పనిచేస్తున్నట్లుగా దానిలో మనం గమనిస్తాం. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎద్దులు బలము చేత అంటే విస్తారమైనటువంటి సంపద వస్తుందన్నమాట. విస్తారమైనటువంటిది ధాన్యము వస్తున్నది. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నీకు నాకు ఏమిచ్చాడు? జీవాహారమై ఉన్నాడు ప్రభువు. నీకు నాకు ఏ ఆహారం ఇచ్చాడు? జీవాహారాన్ని ఇచ్చాడు. ఎద్దు పొలములో పనిచేయడం ద్వారా పొలములో ఉన్నటువంటి ధాన్యాన్ని గాజెలలోకి తీసుకొని రావటానికి ఏ రీతిగా పనిచేసిందో ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు ఆహారాన్ని ఇచ్చడం కొరకై నీ పాప భారాన్ని నా పాప భారాన్ని ఆ కలువరిలో తీసుకొని వెళ్ళటం ద్వారా నీకు నాకు ఏమిచ్చాడంటే
జీవాహారాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? జీవాహారాన్ని ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? లేవి కాండంలో మనం గమనిస్తే ఒక మనుష్యుడు దహన బలి ద్వారా దేవునిని ఏ రీతిగా సమీపించాడు. దూరస్థుడైనటువంటి మనుషుడు, పాపమనే వ్యాధిలో కొట్టుబిట్టాడుచున్నటువంటి మనుషుడు దేవునిని సమీపించాలంటే దహన బలి ద్వారానే ఒక మార్గం ఏర్పాటు చేశాడు వారికి. దహన బలి ద్వారా ప్రభు పాద సన్నిధికి ప్రత్యక్ష గుడారము దగ్గరకు వెళ్ళగొట్టుకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే నీవు నేను కూడా తండ్రి వద్దకు చేరుట కొరకై ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని ఈ లోకంలోకి వచ్చాడు. పాప భారాన్ని భరించాడు, పాప భారాన్ని మోర్చుకొని వెళ్ళాడు. నీపై నాపై ఉన్నటువంటి శాప పాప రుణపత్రాన్ని మ్రేకులతో సంధించాడు. వాటిపై ఉన్నటువంటి చేరాతలను తీసివేశాడు. దుర్వాసన కొట్టుతున్నటువంటి మనలను ఏం చేశాడు? సుగంధ పరిమళ వాసనగా చేశాడు. అనీతివంతులైనటువంటి మనలను నీతివంతులుగా చేశాడు. అపరిశుద్ధులమైనటువంటి మనలను పరిశుద్ధులుగా చేశాడు. ఇట్టి గొప్ప కార్యాలు చేసినటువంటి ఆ పరిశుద్ధులైనటువంటి ఆ ప్రభువారిని గురించి ఎందరో సాక్ష్యం ఇచ్చారు. ఎందరో శత్రువులు సాక్ష్యం ఇచ్చారు, మిత్రులు సాక్ష్యం ఇచ్చారు, తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. అందరూ సాక్ష్యం ఇచ్చారు. నీవు నేను కూడా ఆ పరిశుద్ధులైనటువంటి దేవుడిని ఆరాధిస్తూ ఉంటగా నీ ఎడలా నా ఎడలా చేసినటువంటి కార్యాలను తలపోసుకొని దేవునిని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ